తీరా హుక్కు నాన్న రాజీవ్ ఇప్పుడెలా ఉంది? పర్లేదమ్మా. నిన్నలా చూసి పై ప్రాణాలు పైనే పోయాయి. ఇప్పుడు బానే ఉందా దొరబాబు? బానే ఉంది జ్యోతి. కాపాడినందుకు నీకు థ్యాంక్స్. ఇలా జరిగిందేంట్రా? నేను మార్నింగే చెప్పాను కదమ్మా, ముహూర్త బలం బాగున్నట్టు లేదని. అదే అయి ఉంటుంది. నువ్వేంటి తుళ్ళిపోయి బెడ్ పై పడ్డావు? నేనేమైనా కావాలని చేశాను శ్రావ్య. దొరబాబుని కాపాడేసరికి అలా అయ్యింది. ఇప్పుడే కదా రాజీవ్కి గండం తప్పింది. ఆపండి. భగవంతుడా, నా దొరబాబుని పెద్ద గంట నుంచి కాపాడవు తండ్రి. నా మాంగల్యం గట్టిదని నిరూపించావు. కొద్దిలో తనకి ప్రాణపాయం తప్పింది. ఇలాంటిది వస్తుందని అస్సలు అనుకోలేదు. శ్రావ్య అంటే దొరబాబుకి ఇష్టం లేదని బలవంత పెట్టడం కరెక్ట్ కాదని మా అత్తయ్య గారు అర్థం చేసుకోవటం లేదు. నా భర్తేమో అత్తయ్య గారి మాటకి ఎదురు చెప్పలేక, శ్రావ్యకి నచ్చ చెప్పలేక తను మానసికంగా నలిగిపోతున్నారు స్వామి. నా అదృష్టం కొద్దీ దొరబాబుకి ప్రాణపాయం తప్పింది. నా భర్తకి ఏ ఆపద రాకుండా కాపాడు స్వామి. నా తలరాత ఏంటి అత్తయ్య ఇలా ఉంది? నేనెంత ట్రై చేసినా రాజీవ్ నాకు ఏదో విధంగా దూరం అవుతూనే ఉన్నాడు. నా ప్రేమలో ఏం లోపం ఉంది అసలు? ఏడవక శ్రావ్య. పంతులు గారు పెట్టిన ముహూర్త బలం బాగున్నట్టు లేదు, అందుకే ఇలా అయింది. అప్పటికీ రాజీవ్ చెప్తూనే ఉన్నాడు, మనమే వినిపించుకోలేదు. రాజీవ్ చాలా పెద్ద గండం నుంచి బయటపడ్డాడు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది గాని లేదంటే ఎంత ఘోరం జరిగిపోయి ఉండేది. అసలు నీకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నా కోడలిగా రాజీవ్కి భార్యగా రావాలని నేనెంతో ఆశపడ్డాను. కేవలం నా మాటని కాదనలేక నా కొడుకు నీ మెళ్ళో తాళి కట్టాడు కానీ నిన్ను భార్యగా అంగీకరించలేకపోతున్నాడు. ఫస్ట్ నైట్ తర్వాతైనా వాళ్ళలో మార్పు వస్తుందనుకున్నాను. నిన్ను బాగా చూసుకుంటాడు అనుకున్నాను. కానీ ఇలా జరిగింది. అంత నా కర్మ అత్తయ్య, నా కర్మ. నిన్న వాళ్ళకు కూడా దూరంగా ఒక్క రాజీవ్ కోసమే ఇక్కడ ఉంటున్నాను. తన కోసం మాత్రమే బ్రతుకున్నాను. రాజీవ్ నాకెందుకు దక్కడం లేదు? నా ప్రేమని, నా ఇష్టాన్ని తనెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఆ రోజేమో నా మెళ్ళో తాళి కట్టకుండా జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడేమో మీ అబ్బాయి శోభనాన్ని కప్పుకున్నాడు. మా మధ్య ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి అనుకుంటే ఇలా జరిగింది. ప్రతిసారి భంగ పడుతూనే ఉన్నాను అత్తయ్య. అసలు నా జీవితంలో రాజీవ్ భార్యగా ఉండే యోగం ఉందో లేదో అర్థం కావడం లేదు. బాధపడకు శ్రావ్య. నీ అదృష్టం బాగుండే రాజీవ్కి ఏం కాలేదు. మళ్ళీ పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టిస్తాను. మీరెన్నిసార్లు ముహూర్తం పెట్టించినా ఇలాగే జరుగుతుంది అత్తయ్య. మా శోభనం జరగదు. ఏం మాట్లాడుతున్నావమ్మా?
అవునత్తయ్య, నన్ను రాజీవ్ని జ్యోతి ఎప్పటికీ ఒకటి కానివ్వదు. ఈ కరెంట్ షాక్ ప్లాన్ కూడా జ్యోతిదే. మీరెన్నిసార్లు ఇలా ఏర్పాటు చేసినా అది చెడగొడుతూనే ఉంటుంది. అందుకోసం రాజీవ్ ప్రాణాలని రిస్క్ లో పెట్టడానికి కూడా అది వెనకాడదు. తప్పు శ్రావ్య, జ్యోతి అలా ఎప్పటికీ చేయదు. మీరేంటత్తయ్య దాన్ని వెనకేసుకొస్తున్నారు? వెనకేసుకుని రావడం కాదు, ఉన్న నిజం చెప్తున్నాను. జ్యోతి మనస్తత్వం నాకు బాగా తెలుసు. తన భర్తని మరో భార్యగా నువ్వు పంచుకుంటుంటే బాధపడుతుందే గాని మనిషి ప్రాణాలు తీయాలనుకోదు. ముఖ్యంగా రాజీవ్ అంటే దానికి ప్రాణం. వాడికి చిన్న కష్టం కూడా రానివ్వదు.